తుకుడా తుకుడా హిందీ నీకు రావాలంటే కరెక్షన్ చేసే సార్కే డౌట్ రావాలి. అసలు నేను మాట్లాడమే మానేసిన వాళ్ళతోనే. చప్పల్ కే మారా హోనా తో హమారే గల్లీ కో ఆజా అంటుంది లిఖిత్. మోడల్ మోడల్ ది సీరియస్ గా చదువు करके अपने पता कबीर दास के एक दुए में पढ़ने वाली हूँ अभी. मनुष्य जन्म दुर्लभ है. सो एक्चुअली ये लाइन सुनने के बाद मुझे लगता है कि मित्र जो है ना वो दुर्लभ है, क्योंकि वो घर में पढ़ते हैं, इधर आकर नहीं पढ़ते. फर्स्ट लेसन कबीर के दो है. कबीर के दो है. నేను 10 రాసిన నాకు इसलिए मैं बोल रही हूँ कि मित्र जो है ना दुर्लभ है. ओके फाइन फाइन एक और वन मोर इंटरेस्टिंग वन. अरे ఇది గుర్తుందా ఒకటి ఉంటుంది చూడు, कबीर का आत्मा परमात्मा में लीन हो जाता है. सो वो सुनने के बाद वो लाइन सुनने के बाद ना मुझे कैसा लगा मालूम. तो अगर इस अगर इस समय में कबीर का आत्मा जो है ना वो इस धरती पर लैंड हो गया तो आके हमारे अंदर घुस जाता. नहीं आंसर्स पूरा लिख के देता. नो वो ना ऐसे ऐसे पोएम्स नहीं लिखते. वो एक ग्रंथ लिखता चप्रियों के बारे में ना एक बुक ही लिख देता. चप्पल के मारा होना तो हमारे गली को आजा अंటుంది లిఖిత. हाँ, तो वो चप्रियों के बारे में ना एक पूरा ग्रंथ ही लिख देता. फोकस कैमरा ఏ అట్లా అనకండి. దేవత చెప్పులు వేసుకొని భూమి మీద నడుస్తుంది. దేవత అసలు ఏంజల్స్ ఫ్లై అవుతాయి కదా. ఇంకా 10 నిమిషాల ఎగ్జామ్ మనం ఇట్లాంటి అని చెప్పి ఆమె తెంచుకొని మరి భూమి పైన నడుస్తుంది. గైస్ మన గురించి త్యాగం చేసింది. వింగ్స్ మనం తెంచుకోవడం త్యాగం చేయడం కాదు. వింగ్స్ రా దేవత కదా. వింగ్స్ ఉంటాయి ఆమెకి. వింగ్స్ దేవకన్య. చికెన్ వింగ్స్. yes wow exactly you guessed. you are god So guys, आज नहीं no आज हिंदी का एग्जाम है. हम हिंदी में ही बात करेंगे. मैं रात भर जोधा अकबर सीरियल नागिन पार्ट 1 पार्ट 2 पार्ट 3 देखकर आई हूँ. तो वही वर्णन करके लिखूंगी मैं. లిఖిత ఏమన్నదంటే ఫ్రెండ్స్, ఇంత తుకుడా తుకుడా హిందీ నీకు రావాలంటే కరెక్షన్ చేసే సార్కే డౌట్ రావాలి. అసలు ఈమెకి హిందీ వచ్చా లేకపోతే ఈమె హిందీ పండిత అని ఆ డౌట్ క్రియేట్ చేయాలి గైజ్. మీరు అలా రాయాలి ఎగ్జామ్, దాన్ని ఎగ్జామినేషన్ అంటారు. అది కూడా స్పెషల్లీ మా తెలుగు వాళ్ళు హిందీ రాసే ఎగ్జామ్ అట్లనే ఉంటారు. సంస్కృత వాళ్ళు హిందీ రాసే ఎగ్జామ్ కూడా సిమిలర్ గైస్. వాళ్ళు మొత్తం దేవుడి మంత్రాలు అవే రాస్తారు అనుకుంటా. నాట్ దేవుడు మంత్రం. సో యాక్చువల్లీ గైస్ ఇప్పుడు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అంటే నాకు గుర్తొచ్చింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా హిందీ ఫ్రెండ్స్తో నేను కమ్యూనికేట్ చేస్తుంటే వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటుండే. లిటరల్లీ నేను చాలా మంచి మాట్లాడుతుండే. వాళ్ళేమో వచ్చేసి ऐसा నక్కో బాత్ కర్ తు ఫ్రీ ఓరీ మేరే సాత్ అంటే నేను మాట్లాడమే మానేసిన వాళ్ళతోనే. లిటరల్లీ నేను మూగదానిలా కూర్చుంటుండే ఒక్కదాన్నే, కానీ ఎవరితో మాట్లాడకపోతుండే. సో హిందీ మీద ఉన్న అభిమానం రెస్పెక్ట్ హిందీ లేదు. నేను ఏమంటారు అది సీరియల్స్ చూసి కార్టూన్స్లో లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని మరి నేను భాష నేర్చుకున్నా. బట్ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదంటే అది వాళ్ళకి హిందీ రాదనేసి. నాకు వచ్చు అంతే. అంటే వాళ్ళకి కార్టూన్ హిందీ అండ్ సీరియల్ హిందీ రాదు కదా. అదే मेरा मन बहुत विचलित हो रहा है गाइस. నేనైతే ఆఖరికి తమిళ్ కూడా నేర్చుకుందాం అనుకున్నా, కానీ షించాన్ ఒక ఎపిసోడ్ పెట్టిన తమిళ్లో. మా మమ్మీ వెనకాల నుంచి వచ్చి ఏం బూతులు వింటున్నావు అన్నది. మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా అయ్యో దీప్తి మోడల్ హాయ్ దీప్తి అక్క. హాయ్ ఆంటీ, బాగున్నారా? మీ పిల్లలు ఇక్కడ చిన్న పిల్లడైంది ఆంటీ. ఎస్ ఒకసారి మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్తే అందరూ ఉండే అక్కడ. చిన్న చిన్న కిడ్స్ పిక్నిక్ వచ్చినారు. స్పెషల్లీ ఈమెని చూసి హలో ఆంటీ అన్నారు. నో బ్రో స్పెషల్ నువ్వు వాళ్ళు అట్లా ఆంటీ అన్నాగా అంటే ఎంత ఓన్ చేసుకున్నాడు నిన్ను. వాళ్ళు చెప్పిన అని నమ్మకండి బ్రో, చాలా ఫేక్. కాదు ఇప్పుడు చందమామకు మచ్చలు ఉన్నాయి దీప్తి, ఈ మొక్కడికి కూడా మచ్చలు అవుతున్నట్టు. నువ్వు చందమామ కూడా కాంపిటీషన్ ఇద్దాం. ఫోకస్ కెమెరా ఎక్కడ? అక్కడ దీప్తికి ఇంకా పక్కన ఎవరు?
సైడ్ క్యాప్షన్ వినండి. ఎగ్జామ్స్ ఉండని, కాన్స్టిట్యూషన్ రాసేది ఉండని, దేవుడు బ్రహ్మరాత రాసేది ఉండని, ఆ పని మాత్రం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే గైస్. ఎవరేమన్నా మేము రెండే రెండు మాటలు అగచ్చతి గచ్చామి అంటే దాని మీనింగ్ ఏంది? మనకు కూడా నువ్వు ఎట్లా గచ్చమైతే అట్లనే ధర్మో రక్షతి రక్షిత. కాదిగో ఎండ నీ మీద కొడుతుంది, ఎండకి నొప్పి అవుతుంది కదా, ఇంత అందం మీద కొడుతుంది యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య యాని భవతి భారత. సిసి కంటిన్యూషన్. వద్దులేండి గైస్. వంశిక తులసిదాస్ ది ఒకసారి. ఏంది నాన్న? తులసిదాస్ ఎందుకు తులసిదాస్ ఇప్పుడు నీకు? ఇగో కబీర్ తాత, తులసిదాస్ అమ్మమ్మ. అర్థమైందా? ఓకే. ఆ. ఏది తులసిదాస్ ఎక్కడుండు? తులసిదాస్ నేను చదవలే, చాయిస్ వదిలేసిన. ఒకటే ఫస్ట్ వన్ ఒకటే చదివిన. ఇది రైటింగ్ చూసి మాకే ఉన్నా తెలుసా? ఇప్పుడు నేను వీడియో ఇంకా లోకంలో నీది కుక్కబొచ్చి రైటింగ్ లా ఉంటుంది అనుకున్నా. ఇదేంది ఇంకా కలిసి ఉందన్నది. వరల్డ్స్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ గైస్. మీరు ఎక్కడ నాది కాదు కిరణ్ది. ద గ్రేట్ కిరణ్. అది కిరణ్ రైటింగ్ ఇది. చూపి. ఐ థాట్ ఇట్స్ యు. ఇంత బాగుంది ఏంది రైటింగ్? కదా బెటరే. అసైన్మెంట్ రాపించుకోవచ్చు. ఇదిగో ఇట్స్ మై బొంచు రైటింగ్. పెట్టినా చూసి నిజాన్ని నువ్వు మొత్తం ఏదా నువ్వు ఇట్లా తీసి రాస్తే వయసు ఇప్పుడు దాన్ని. నేను ఐడియా ఇట్లా 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 రాసుకుంటా ఇందులోకి వెళ్ళి చూస్తాను. చూడు రాసుకుంటాం. ఎవరు చూడరు బాగా. ఎందుకు చూస్తారు? వాళ్ళ పని వాళ్ళే. గైస్ మా లాస్ట్ వీడియో ఏదైతే ఉందో అది చూసి మీరు షాక్ కాకండి. అది మా లాస్ట్ సెమిస్టర్లో జరిగిన ఎగ్జామ్స్ వీడియో. అది ఎడిట్ చేయడానికి నాకు వన్ సెమిస్టర్ పట్టింది. సర్చింగ్ ఫర్ అదే ఏంటది సర్చింగ్ ఫర్ ఎగ్जामिनेशन ऑल. అది కూడా ఈ జంగల్లో పెట్టు. मित्रों हम अब एग्जाम लिखने के लिए चल रहे हैं, जा रहे हैं. सो डोंट माइंड. क्वेश्चन पेपर के अलावा और क्वेश्चन पेपर को आंसर बुकलेट में लिखने के अलावा और कुछ भी नहीं आता. बस हिम्मत से लिखने जा रहे हैं. బుక్ ఏమున్నా బుక్లెట్ నింపాలి, అది ఇంపార్టెంట్. అంతే అంతే, అప్పుడే పాస్ అవుతాం. ఆన్సర్ రాయి. ఇదే యూనివర్సిటీ సీక్రెట్, బుక్లెట్ నింపాలి. అలా కవి చెప్పిన దోయే కన్నా మన సొంత దోయలు రాసి వాళ్ళు చెప్పినట్టు రాయాలి. అది మనకు వచ్చిన హిందీలో రాస్తే మీకు మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు వచ్చే హిందీలో రాస్తే రావు. నేనైతే తెలుగుని హిందీలో రాసేస్తా. అంతే అంతే. ఇదే నా స్ట్రాటజీ. బాయ్ గైస్. బాయ్ బాయ్. నాకు ఏం అర్థమైతలే వంశిక. ఎక్స్ప్లెయిన్ చేయంటే వీడియోలు తీస్తున్నావు నువ్వు. నైట్ 3 దాకా ఎవరు చదివినారు? నేనే. మరి ఏం అర్థమైతే? నేను చదివింది ఒకటే ఒక మాడ్యూల్ వంశిక 3 వరకు. అరే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకటే మాడ్యూల్ చదివినావా? ఇక నువ్వే అర్థం చేసుకుని నేను ఎంత చదివినా. సాత్విక నువ్వేం చదివినావు? ఎందుకంటే సిగ్గు కాదు కాదు మీ ఫ్రెండ్. ఈ సైట్ ఎక్కువ అవుతుందో. కిరణ్ ఏంది? లేదు. స్కూల్కి వెళ్తున్నావా? స్టాచ్యూ చెప్తున్నావు. నేనా? ఎగ్జామ్ పెట్టుకుని. హలో షైనీ హాయ్. చదివినావా? ఎక్కడున్నావు? చదివినా. ఏం చదివినావు? సైకాలజీ. ఎందుకు? టాపర్స్. చాలా ఫాస్ట్గా వచ్చినావు కిరణ్. ఇప్పుడు ఇంతే కదా. కాదు, అవునవును. దీన్ని ఇప్పుడు నువ్వు ఏ అట్రిబ్యూట్ చేస్తున్నావు? ఎక్స్టర్నలా ఇంటర్నలా? నేనా? సో ఇది ఏ బయాస్? అట్లుంటుందా? ఇది పైన ఎవరు చదువుకుంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు కదా. అదే అంటే పక్కన నిల్చొని మాట్లాడుతారు కదా, వీళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఎంత సీరియస్గా చదువుకుంటారు అసలు. అబ్బాయి చెయ్యి నువ్వు మంచి చూడు. మంచిది. వీళ్ళు ముచ్చట్లు పెడతారు, వీళ్ళని కూడా దిగి. ఇప్పుడు మహేష్ బాబు వచ్చిండు ఇప్పుడే. చదివినారా మహేష్ బాబు గారు? తమ్ టాపర్. ఫెయిల్ అవుతావా? అరే లాస్ట్ టైం బ్లాగ్ లో కూడా అట్లనే చెప్పినావు. నిన్ను అప్లోడ్ చేసినాం, చూసినావా? పక్క ఫెయిల్. ఇగో మహేష్ బాబు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎవరన్నా చూస్తారులే. కాదు, నీకు ఎట్లా అనిపించిందా అట్లా చెప్పిన తర్వాత?
ఆమె పేరు తెలియదు నాకు, నేను రాలే కదా ఆ రోజు. దాని పేరు నాకు కూడా తెలియదు. మాట్లాడలే మళ్ళీ. ఫీల్ అవుతున్నావా అందుకే? మస్తు ఫీల్ అవుతాం. ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టలే? వాడిగా పోనీలే, ఏదో ఒక రోజు అమ్మ మాట్లాడుతుంది నీతో వచ్చి. అదే మాట్లాడని మహేష్ బాబుని ఇగ్నోర్ కొట్టడానికి ఎంత ధైర్యం అమ్మ? ఏం లేదు. ఇగో సైకాలజీ అంటే ఏంది స్పెల్లింగ్ తెలుసా? సైకాలజీ స్పెల్లింగ్ తెలుసా? ఏం చెప్పింది తెలుసా? మైగ్రేషన్ అంటనా? హెడ్ మైగ్రేట్ అని చెప్పింది. ఇగో చౌలిపోయిన వాళ్ళకి మనం ఏం చెప్పినా ఏమైనా చోటలో శంఖ ముదినట్టు ఉంటుంది. నేను ఆమెకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికే తెలియదు, అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సోషల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్ అని నేను నీట్ ఎక్స్ప్లెయిన్ హెడేకా? కాదు, తలనొప్పి. స్పీకర్ పెట్టిన ఇంట్లో ఏమన్నా తెలుసా? మైగ్రేషన్ అంటే ఏం తలకాయ. మా అక్క కూడా నవ్వింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. నేను అట్లా చెప్పలేదు, తలకాయ నొప్పి చెప్పలేదు నేను. అంటే మనకి అది రాత్రి 3 గంటలకు వండుకుంది, అప్పటిదాకా చదువుకుంది, దానికి తలనొప్పి అవుతుందని చెప్పినట్టుంది. మేబీ ఉండొచ్చు. మిత్రద్రోహి చదువుకొని ఆమె అనుకుంది. పడితే వంశకాన్ని నేను చదవలేను, 3 గంటలకు లేచిన. బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం కాబట్టి ఒక్క మోడల్ కంప్లీట్ చేయడానికి 3 గంటలు పట్టింది. బ్రహ్మముహూర్తం. బాధ అది ఫస్ట్ బెంచ్, వేరే రూమ్, మన రూమ్ కాదనేసి. వైషు ఎందుకు ఏడుస్తుంది? అది ఫస్ట్ బెంచ్లో పడ్డది, వేరే రూమ్లో ఉంది, అందుకే ఏడుస్తుంది కదా వైషు. నాన్న సరే చూడవా వైషు? అట్లేం ఉండదు. ఫస్ట్ వైషు, నేను సార్తో మాట్లాడి మీ క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటా. ఓకేనా? ముందు బుజ్జికొండ వైషు నాన్న బంగారం డోరా చదువుకో చదువు. ఇడ్లీ విత్ చట్నీ, సాంబార్. తలనొస్తుందా? నీళ్ళు కావాలా? నాకు చిరాకు చెప్పించారు చెప్పరు అడిగితే. నేను రాత్రి అంతా కూర్చొని చిట్టీలు ప్రిపేర్ చేసిన, ఇయ్యాలా? నిజంగా ఇగో ఇదే బుక్ ప్రిపేర్ చేసిన నేను. ఈ బుక్ తీసుకపోతే అయిపోతుంది. ఏమంటావు? నిజంగా ఇవి కట్ చేసుకొని పోవచ్చు. దీప్తి ఏమంది మీ ఒపీనియన్? హాల్ టికెట్స్ హాల్ టికెట్ ఎవరు ఇచ్చారంటే నా చిన్నప్పటి నుంచి రాసిన ఎగ్జామ్ హాల్ టికెట్స్. ఎలా చేయండి ఒక్కటి మీ పేరు చెప్పుకొని ఇష్టం మొత్తం బతికేస్తాయి. గైస్ నైట్ అంతా 3 o'clock వరకు చదువుకుంటే ఇట్లానే కళ్ళు నొప్పి అవుతాయి. అట్లా వాటర్ బాటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకే మాలాగా ఏం చదువుకోకుండా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వండి.